హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్పార్కీ వ్లాగ్స్. ఈరోజు మైసూర్ పాక్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఒక గ్లాస్ శనగపిండి. ఇదిగోండి, ఈ గ్లాస్ తోటి మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటామో అదే గ్లాస్ తోటి షుగర్ కూడా ఉంచుకోవాలండి. 2 గ్లాసులు షుగరు, 1 గ్లాస్ ఆయిల్, 1 గ్లాసు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి లేకుంటే ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. పైన అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అలాగైనా చేసుకోవచ్చు. షుగర్ వేస్తున్నాం కడాయిలో. 2 గ్లాసులు షుగర్ వేసి కొంచెం వాటర్ వేయాలండి. వేసేసి స్టవ్ మీద పెట్టేయాలి. పాకం వచ్చేటప్పుడు పిండి అది కలపాలండి. ఇదిగోండి, 1 గ్లాస్ ఆయిల్, ఇదిగోండి 1 గ్లాస్ నెయ్యి, ఇదిగోండి. ఇది పాకం వచ్చేసరికి ఇది ఆయిల్ వేడి చేయాలి. స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టేసేసి పాకం వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి. అది పంచదార కరిగిపోయే వరకును అలా కలుపుతూనే ఉండాలి. తర్వాత పిండి వేసుకోవాలి. అది ఉండల్లో అంతా కరిగిపోయే వరకును కలుపుతూనే ఉండాలి బాగాను. ఇది పాకంలో కలిసిపోయేలాగాను బాగా ఉండలవి లేకుండాను బాగా కలుపుతూ ఉండాలి. పక్కన గిన్నెలోనేమో ఆయిల్ బాగా వేడి చేసుకుంటూ ఉండాలండి. అది పక్కన అమ్మట అంటుకున్నది కూడాను గరిటెతోటి అట్లా తీసుకుంటాను. బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత వేడి చేసుకున్న ఆయిల్ పోసుకుంటా ఇంకా పిండి కలుపుతూ ఉండాలి. మధ్యలో కలుపుకుంటాను, వేడి చేసిన ఆయిల్ పోసుకుంటాను, కలుపుతూ ఉండాలి పిండి. అది పిండి సరిపోయే వరకేను ఆయిల్ కలుపుతూనే ఉండాలండి. తీసుకొని పోసుకుంటూ ఉండాలి ఆయిల్. అది మధ్యలో అలా కలుపుతూ ఉండాలి.
నెయ్యి అది ఎక్కువ లేకున్నా పర్వాలేదండి. 2 స్పూన్లు ఇది రెడీ అయిన తర్వాత పేస్ట్ అంతాను పైన ఒక 2 స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు బాగా పొంగుతూ ఇలాగ ఉంది కదా, ఇప్పుడు సరిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసేసుకొని ఒక ట్రేకి ఆయిల్ రాసేసుకొని ఆ ట్రేలో పోసేసి కొంతసేపు అట్లా ఉంచేయాలండి. ఊరవేసుకున్నప్పుడు చాకుతో కట్ చేసుకోవాలి. మైసూర్ పాక్ రెడీ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.